ప్రాక్టీస్ చేసాం, చూపియాలారా? చూపిరా. అరే ఓ భైరవా, నీ మైండ్లో ప్లస్ ఉంటే నీ హార్ట్లో మైనస్ ఉంటే నా దగ్గర ఉన్న 100 క్రీమ్ బిస్కెట్లు నీకు పంపిస్తా. అందులో క్రీమ్ బిస్కెట్లు అన్నీ తిని చూపియ్యి, అప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ 1 అని ఒప్పుకుంటారా? అరే ఓ షేర్ ఖాన్, డీలోకేరా బిస్కెట్లను పంపించు. బిస్కెట్లో క్రీమ్ చూస్తేనే సగం చేస్తావురా. క్రీమ్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ బిస్కెట్లు తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్క బిస్కెట్ మైనస్ అయినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్క బిస్కెట్ కాదురా షేర్ ఖాన్, 100 బిస్కెట్లను ఒకేసారి పంపించు. జస్ట్ రైట్. పంపిస్తాడు. మీకు చదువు తక్కువ అయింది, ఎగ్జామ్లు బాగా ఎక్కువ అయ్యాయిరా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సిట్ డౌన్. ఓపెన్ యువర్ మ్యాథ్స్ బుక్స్. ఏమైందిరా ఈరోజు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు? డైలీ మ్యాథ్స్ అన్నా సార్, బోరింగ్ గా ఉంది, ఈరోజు యాక్టివిటీ చేపియండి. ఓకే, ఈరోజు మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మన సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా జీకే క్వశ్చన్ అడుగుతాను, సరేనా? సార్ మా క్లాస్ లో న్యూ స్టూడెంట్ వచ్చారు సార్. ఎవరు? సార్ నేనే. స్టాండ్ అప్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఎంపీ సార్. వాట్ ఈస్ ఎంపీ? మధు ప్రసాద్ సార్. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? ఎంపీ సార్. మీ ఫ్యామిలీలో అందరి పేరు ఎంపీనేనా? నో సార్. మరి ఏంటి మీ నాన్న పేరు? మోహన్ ప్రసాద్ సార్. వాట్ ఈస్ యువర్ విలేజ్ నేమ్? ఎంపీ సార్. వెయిట్, మీ విలేజ్ పేరు నేను చెప్తా. మచిలీపట్నం. నో సార్. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఏంటి మరి? మెహదీపట్నం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సిట్ డౌన్. ఎంపీ సార్. మళ్ళీ ఏంట్రా ఎంపీ? మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్. సిట్ డౌన్. ఎంపీ సార్. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మళ్ళీ ఏందిరా? మై పర్ఫార్మెన్స్. కొంచెం ఎక్కువ. సిట్ డౌన్. ఎంపీ అంటే ఏంటి సార్? మైండ్ పంచర్. అమ్మా గీతిక, యూ స్టాండ్ అప్. వాటర్ ఫార్ములా చెప్పు. HIJKLMNO సార్. నేను ఏబిసిడీలు అడగలేదు, వాటర్ ఫార్ములా అడిగాను. మీరే చెప్పారు కదా సార్ నిన్న H2O అని. కొంచెం ఎక్కువ. నేను చెప్పింది H2O, H నుండి O దాకా కాదు. సిట్ డౌన్. అమ్మా రూపా, యూ స్టాండ్ అప్. ఒక 10 మంది ఒక గోడను 2 days లో కట్టారు. అయితే 5గురు ఎన్ని రోజుల్లో కడతారు? ఆల్రెడీ కట్టిన గోడని ఇంకెన్నిసార్లు కడతారు సార్? రోడ్డు మీద అడిగి తొక్కేం కాదు. సిట్ డౌన్. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. మహేష్, యూ స్టాండ్ అప్. ఇప్పుడు నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 5 ఇడ్లీలు నాకు ఇచ్చేసావు. అయితే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి? చట్నీ సాంబార్ ఉంటాయి సార్. నేను చట్నీ సాంబార్ అడగలేదు, ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? నీకు బ్రెయిన్ నిల్లు. చట్నీ సాంబారే ఉంటాయి సార్. చట్నీ సాంబార్ కాదు, 0 ఉంటాయి. అన్నీ నాకు ఇచ్చేసావు కదా. అదెలా సార్? ఇప్పుడు నీకోసం హోటల్కి వెళ్ళి ఇడ్లీ పార్సల్ తేవాలా? సిట్ డౌన్. అరే అభి, యూ స్టాండ్ అప్ నౌ. ఇప్పుడు నీ దగ్గర 20 బర్రెలు ఉన్నాయి. నేను ఇంకో 20 ఇచ్చినావు సార్. ఇప్పుడు టోటల్ నీ దగ్గర ఎన్ని బర్రెలు ఉంటాయి? నా దగ్గర గనిగానం బర్రెలు ఉంటే బడికెళ్ళకి వస్తా సార్, గవే కాసుకుంటూ ఉంటాయి కదా. అబ్బో, ఉన్న బర్రెలు అయితే కాసుకోపో. ఇట్స్ ఓకే. అరే అభి, ఎక్కడికి రా? మీరే సార్ పొమ్మన్నారు. నేనేదో జోక్గా అన్నా, వెళ్ళి కూర్చో. అరే విరాట్, యూ స్టాండ్ అప్. 8ని ఆఫ్ చేసే ఎంత? అడ్డంగానా నిలువుగానా సార్? అబ్బో, బాగా డెవలప్ అయ్యావు. నీకు ఎట్లా అర్థమైతే అట్లా. సార్ అడ్డంగా కట్ చేస్తే 0, నిలువుగా కట్ చేస్తే 3. నేను అడ్డంగానో నిలువుగానో అడగలేదు, ఆఫ్ చేసే ఎంత? ముందే చెప్పొచ్చు కదా సార్. 8ని ఆఫ్ చేసే 4 రా ఆన్సర్. అయినా మేమేది చెప్పినా తప్పంటారు సార్. అవును, మీరే పెద్ద సైంటిస్టులు, మీరు ఏది చెప్పినా కరెక్టే. చాలే కూర్చో. అమ్మా నిఖిత, యూ స్టాండ్ అప్. ఎస్ సార్. 0 పెద్దదా 1 పెద్దదా? ఏది ముందు పుడితే అదే పెద్దది సార్.
నేను ముందు పుట్టిందా వెనుక పుట్టిందా అని అడగలేదు. ఏది పెద్దది? సార్ నాకు అదే అర్థమైంది, ఏది ముందు పుడితే అదే పెద్దది. నీకు బ్రెయిన్ నిల్లు నిల్లు. అంటే ఇప్పుడు నీకు 0 చాక్లెట్ ఇచ్చినా అంటే నీకు ఏం అర్థమైంది? 0 సార్. నీకు 1 ఇచ్చినా అంటే? 1 సార్. అయితే ఇప్పుడు ఇస్తే ఏం చేస్తావు? తింటా సార్. నీకు ఇప్పుడు 1 తింటే కడుపు నిండింది కదా, అదే పెద్దది. ఒక్క చాక్లెట్ తింటే కడుపు ఎలా నిండుతుంది సార్? నీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా బుద్ధి తక్కువ. కూర్చో. షాక్ అయ్యావా? ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటది? ఏరోప్లేన్ అంత పెద్దగా ఉంటుంది కదా సార్, దానికి కలర్ ఎలా వేస్తారు? నేను చెప్తాను. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగ ఆ, తీసేస్తాడు. కిరణ్ నువ్వు చెప్పు. ఏరోప్లేన్ పైకి ఎగిరినాక చిన్నగా ఉంటుంది సార్, దాన్ని తీసుకొని పెయింట్ బకెట్ లో ముంచితే అయిపోతుంది. కిందికి వచ్చినాక మళ్ళీ పెద్దది అవుతుంది కదా. సార్ పెయింట్ బకెట్ కూడా పైకి తీసుకెళ్ళి అక్కడ ముంచేస్తే అయిపోతుంది కదా సార్? అట్లుంటుంది మనతో. అరే ఎవరైనా గాలిలో ఏరోప్లేన్ కి పెయింట్ వేశారా? కలర్ స్ప్రే చేస్తారులేండి. సార్ నాదో డౌట్ సార్. ఏది అడుగు. టీ కప్ కి హ్యాండిల్ ఎటు సైడ్ ఉంటుంది సార్, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదమ్మా, అవుట్ సైడ్ ఉంటుంది. తేడాకున్నారా? కావ్య యూ స్టాండ్ అప్. నువ్వు ఒక ఆయన దగ్గర 100 రూపాయలు బాకీ ఉన్నావు. నీ దగ్గర ఉన్న 20 రూపాయలు ఇచ్చేసావు. అయితే టోటల్ ఇంకెంత బాకీ ఉంటావు? సార్ మా డాడీ అప్పు తీసుకోవద్దన్నారు సార్. కట్ చేస్తే ఆహా, తీసుకున్నావు అనుకో. తీసుకోవద్దు సార్, కొడతాడు సార్. అయ్యో క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. తీసుకున్నాను అనుకో. తీసుకోవద్దు సార్. కూర్చో, నీకు చెప్తే అర్థం కాదు. సౌమ్య యూ స్టాండ్ అప్. ఎస్ సార్. ఒక బాస్కెట్ లో 10 మామిడి పళ్ళు ఉన్నాయి. దాంట్లో 3 పాడైపోయాయి. ఇంకెన్ని మామిడి పళ్ళు ఉంటాయి? 10 సార్. ఎలా? సార్ పాడైపోయిన మామిడి పండ్లు అట్టి పండు అవుతాయా? మామిడి పండు అవుతాయి కదా మరి. బాగా తేడాకున్నారా? 10 కాదు 7. సిట్ డౌన్. సార్ మీరు క్వశ్చన్స్ ఏమో సరిగా అడగరు, ఆన్సర్ చెప్తేనేమో తప్పంటారు. కమాన్. అరే ఒక 2 సెకండ్స్ కూడా కామ్గా ఉండలేరా మీరు? సరే టైం అయిపోయినట్టుంది. చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్. హర్ష నువ్వు చెప్తావా? ఓకే సార్. వెరీ గుడ్, స్టాండ్ అప్. ఒక ఆమె 1 గంటలో 50 చపాతీలు చేసింది. అయితే ముగ్గురు ఎన్ని గంటల్లో చేస్తారు? ముగ్గురు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉంటే ముచ్చట్లు పెడతారు కానీ చపాతీలు చేస్తారు సార్. టచ్ చేసావు, నా గుండెని టచ్ చేసావు. టచ్ లో ఉంది. అవునా? నువ్వు చాలా తెలివైన వాడివిరా. సిట్ డౌన్. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావునా మేము. మీరు చెప్పే ఆన్సర్ కి నా బుర్ర వేడెక్కిపోయింది. అర్జెంట్ గా వెళ్ళి ఒక కప్ టీ తాగాలి. అరే ఓ భైరవా, చెప్పరా షేర్ ఖాన్, మన మ్యాథ్స్ సార్ అప్సెట్ అయినట్టున్నాడు రా. అయితే అవని మనం ఎంజాయ్ చేశాము కదరా. ఇప్పుడు సార్ ఆఫీస్ రూమ్ కి వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ చేశాడనుకో. చేస్తే చేయనీరా, మనకేంటి భయం. ప్రిన్సిపల్ సార్ ముంతాజ్ టీచర్ ని మన క్లాస్ కి పంపిస్తారు. పంపిస్తే పంపియనీరా. టీచర్ పోతే సార్, సార్ పోతే టీచర్, ఇలా ఎంతమందిని చేంజ్ చేయాలరా అని ముంతాజ్ టీచర్ క్లాస్ పీకి మన క్లాస్ ఆఫీస్ రూమ్ పక్కన గ్రౌండ్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేశారనుకో. అప్పుడు మనకు వాష్రూమ్ కి వాటర్ కి కూడా పోయే ఛాన్స్ ఉండదురా. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం రా షేర్ ఖాన్? ఇంకేముంది, సార్ ని కూల్ చేయడమే. అదెంత పని? అరే ఓ సాంబా, వెళ్ళి సార్ని పిలుచుకురా. అలాగే. ఏంట్రా పిలిచారంట? సారీ సార్. చేసేవన్నీ వేరే పనులే, పై నుండి సారీనా? అలా కాదు సార్, డైలీ మ్యాథ్స్ క్లాస్ అంటే బోరింగ్ గా ఉందని అలా చేశాము సార్. అవునా హర్ష, నువ్వు మ్యాథ్స్ స్పెల్లింగ్ చెప్పురా. MATHS మ్యాథ్స్ సార్. అరే కళ్యాణ్, నీకు టేబుల్స్ వచ్చారా? ఏ టేబుల్ చెప్పమంటారు సార్? నీకు అంతుందారా? అయితే 19 టేబుల్ చెప్పు. స్టేట్ ఆ రివర్సా సార్? నీకు ఎలా వస్తే అలా చెప్పు.
19 1 19, 19 2 38, 19 3 57, 19 4 76, 19 5 95, 19 6 114, 19 7 133, 19 8 152, 19 9 171, 19 10 190, 19 10 190, 19 9 171, 19 8 152, 19 7 133, 19 6 114, 19 5 95, 19 4 76, 19 3 57, 19 2 38, 19 1 19. అమ్మా సహస్ర యూ స్టాండ్ అప్. ఎస్ సార్. 40 ప్లస్ 20. 60 సార్. 60 మైనస్ 30. 30 సార్. 30 మైనస్ 10. 20 సార్. 20 మైనస్ 20. 0 సార్. ఓకే సిట్ డౌన్. ఫైనల్ క్వశ్చన్ ఎవరు చెప్తారో లేవనరా. మీరే సెలెక్ట్ చేసుకోండి సార్. అరే స్టూడెంట్ నెంబర్ 1 యూ స్టాండ్ అప్. అడగండి సార్. విచ్ రిపబ్లిక్ డే we are celebrating? 76th సార్. How many days did it take to write the constitution? 2 years 11 months 18 days సార్. How many states are there in our country? 28 సార్. How many districts are there in our Telangana? 23 సార్. How many Olympic medals won by India in 2024? 6 medals సార్. 1 silver 5 bronze. Claps. Very good students. I am really proud of you. మేమంటే ఏమనుకున్నారు సార్? We are Shine India students. తగ్గేదేలే